అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ అందరూ బాగుండాలని అయితే మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ఈ వీడియో అయితే అంగన్వాడీ గురించి ఉంటుందండి. అసలు మా షన్ను అంగన్వాడీలో ఎలా ఆడుకుంటుంది ఏంటి ఇవన్నీ అయితే వీడియోలో ఉంటాయి. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చాలా మందికి డౌట్ ఉంటుందండి, అసలు మన పిల్లల్ని అంగన్వాడీకి పంపాలా వద్దా, అసలు అక్కడికి వెళ్తే వాళ్ళు ఏం నేర్పిస్తారు, మన పిల్లలు ఏం నేర్చుకుంటారు, వాళ్ళని డైరెక్ట్ స్కూల్లో వేసేస్తేనే బెస్ట్ కదా, అంగన్వాడీకి అవసరమా, ఇలా చాలా డౌట్స్ రన్ అవుతూ ఉంటాయండి మైండ్లో. ఆ డౌట్స్ అన్నిటికీ నేను ఇప్పుడైతే క్లారిఫై చేస్తాను. మా షన్ను అయితే అంగన్వాడీ దగ్గర చాలా అంటే చాలా బాగా ఆడుకుంటుందండి. అదైతే అక్కడ ఉన్న టాయ్స్ అన్నిటితో కూడా చాలా బాగా ఆడుకుంటుంది. చూసారా, స్లైడ్ కూడా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఎలా జారుతున్నారో వాళ్ళందరితో పాటు మా షన్ను కూడా చాలా బాగా జారుతుందండి. దానికి అక్కడికి వెళ్ళాక పిల్లలతో ఎలా ఉండాలి, అందరితో కలిపి ఎలా ఆడుకోవాలి అనేది అయితే వచ్చిందనమాట. మేమైతే అంగన్వాడీకి పంపడం అయితే బెస్ట్ అని అనుకుంటున్నాము. క్లాప్స్ కొట్టండి. నార్మల్గా ఒకరోజు అంగన్వాడీలో సరుకులు ఇస్తారు కదండి, అలా మా మామయ్య గారు వెళ్తుంటే మా మామయ్య గారితో పాటు మా షన్ను కూడా వెళ్తానని అయితే అన్నది. సో మా షన్నుని కూడా మా మామయ్య గారితో పాటు పంపించాము. అక్కడికి వెళ్ళాక పిల్లలందరూ ఆడుకోవడం చూసి అది కూడా ఆడుకోవడం అయితే స్టార్ట్ చేసింది. తర్వాత ఇంటికి వచ్చాక మా మామయ్య గారు అయితే చెప్పారనమాట, పిల్లలతో షన్ను చాలా బాగా ఆడుకుంటుంది అని. తర్వాత రోజు నుంచి మేము ఎవరో ఒకళ్ళు మా షన్నుని తీసుకొని వెళ్ళేవాళ్ళమండి. ఎక్కువగా మా నాన్నమ్మ అయితే తీసుకువెళ్తూ ఉంటారు. అలా తీసుకువెళ్ళి మా షన్ను ఆడుకున్నంతసేపు అక్కడ దాన్ని ఉంచి తర్వాత అది ఎప్పుడైతే ఆడుకోవడం మానేసి కొంచెం దానికి ఇంటివైపు ధ్యాస మళ్ళుతుందో అప్పుడైతే ఇంటికి తీసుకొచ్చేసే వాళ్ళం. అలా మా షన్నుని రెగ్యులర్గా కాకపోయినా అప్పుడప్పుడైతే అంగన్వాడీకి పంపిస్తూ ఉంటామండి. మా షన్ను అక్కడికి వెళ్ళాక చాలా బాగా ఆడుకుంటుందండి. అక్కడ ఉన్న పిల్లలతో కూడా కలిసి ఆడుకోవడం కూడా వచ్చింది. మా షన్ను స్కూల్కి వెళ్ళడానికి అంటే అంగన్వాడీకి వెళ్ళడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుందండి. రోజు మార్నింగ్ నేను రెడీ చేసేటప్పుడు అమ్మ స్కూల్కి అంటూ ఉంటుంది. స్టార్టింగ్ ఇక్కడికి వెళ్ళేటప్పుడు అయితే మా షన్ను ఏడ్చేసేదండి. ఇప్పుడైతే అదే రివర్స్ అయిపోయింది, అమ్మ స్కూల్కి తీసుకువెళ్ళు అంటుంది రోజు. కాకపోతే మేము ఎవరొకళ్ళం అక్కడ ఉండాలండి ఖచ్చితంగా. మేము ఎవరం లేకపోతే దాన్ని ఇంకొకసారి భయం వేసినట్టు ఏడ్చేస్తుందండి. అదే మేము ఎవరొకళ్ళం ఉన్నామనుకోండి ఎంతసేపు అయినా ఆడుకుంటూ ఉంటుంది. ఇక్కడ ఉన్న పిల్లలకైతే రకరకాల ఫన్ యాక్టివిటీస్ అయితే నేర్పిస్తూ ఉంటారండి. అంటే రకరకాల రైమ్స్ చెప్పడం, ఇంకా డ్రాయింగ్ గీయించడం, ఇంకా రకరకాల గేమ్స్ అయితే ఆడిపిస్తూ ఉంటారు. వీటన్నిటి వల్ల పిల్లల బ్రెయిన్ డెవలప్మెంట్ బాగుంటుంది. ఇక పిల్లల్ని అంగన్వాడీకి పంపాలా వద్దా అనే క్వశ్చన్కి అయితే నేను పంపమని చెప్తానండి. ఎందుకంటే పిల్లల్ని రెగ్యులర్గా కాకపోయినా అప్పుడప్పుడు అయినా అంగన్వాడీకి అయితే పంపిస్తూ ఉండాలి. అప్పుడైతే పిల్లలకి పక్క పిల్లలతో ఎలా కలవాలి, వాళ్ళతో ఎలా ఆడుకోవాలి, ఇంకా ఇవన్నీ అయితే తెలుస్తాయి అన్నమాట. పైగా మనం స్టార్టింగే స్కూల్లో వేస్తామనుకోండి, వాళ్ళు కూడా వెళ్ళడానికి అంత ఇంట్రెస్ట్ చూపించారు కదా. ప్రీ స్కూల్లో వేసినా కూడా అంతేననుకోండి. అఫ్కోర్స్ ప్రీ స్కూల్లో అయితే మనకి గేమ్స్, ఫన్ యాక్టివిటీస్ ఇవే ఎక్కువ ఉంటాయి. కానీ వాటికన్నా ముందు ఇక్కడికి వెళ్ళడం వల్ల కూడా వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడికి వెళ్ళడానికి కూడా వాళ్ళకి బాగుంటుందన్నమాట. అక్కడికి వెళ్ళడానికి అంటే ప్రీ స్కూల్కి వెళ్ళడానికి కూడా వాళ్ళకి బాగుంటుందండి. నార్మల్గా మనం స్టార్టింగ్ ప్రీ స్కూల్లో జాయిన్ చేసామనుకోండి, అక్కడికి మనల్ని లోపలికి అలౌ చేయరు కదా. ఇక్కడైతే మనం లోపలికి వెళ్ళి మన పిల్లలతో పాటు ఉండొచ్చు అనమాట. అక్కడైతే మనల్ని అలా అలౌ చేయరు కదా. సో వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే కొత్తగా అనిపిస్తుంది కదా మొత్తం అంతా కూడా. పైగా పిల్లల్ని చూసినా కూడా వాళ్ళకి అంతా కొత్తగా అనిపిస్తుంది. ఎందుకంటే నార్మల్ డేస్లో ఇప్పుడు ఒక్కొక్కళ్ళే ఉంటున్నారు కదండి ఇంట్లో. మాకైతే ముగ్గురు ఉంటారు అనుకోండి, కానీ నార్మల్గా పిల్లలు ఇంట్లో ఒక్కొక్కళ్ళే ఉంటారు కదా. సో వాళ్ళకి పక్క పిల్లలతో ఎలా కలవాలో కూడా అర్థం కాదనమాట. కానీ ఇలా అంగన్వాడీకి పంపినప్పుడు మనం తీసుకెళ్ళి 1 hour or 2 hours అలా మన పిల్లల నుంచి అలా వాళ్ళకి పక్క పిల్లలతో ఆడుకోవడం, ఇంకా అందరితో మింగిల్ అవ్వడం ఇదంతా వచ్చిన తర్వాత కొంచెం మనం అప్పుడు ప్రీ స్కూల్లో జాయిన్ చేసామనుకోండి, వాళ్ళు డైరెక్ట్గా వెళ్ళి కూర్చొని మిగతా పిల్లలతో మింగిల్ అవ్వడానికి అయితే ఈజీగా ఉంటుంది వాళ్ళకి కూడా. మా
షన్నుకి ఇంటి దగ్గర మేమే తినిపిస్తామండి. దానికి ఓన్గా తినడం రాదు, కానీ అంగన్వాడీకి వెళ్ళాక అందరినీ చూసి తనకు అదే తినడం నేర్చుకుంటుంది. మేము వెళ్ళిన కొంచెం సేపటికి మమ్మల్ని తీసుకువెళ్ళడానికి మా మామయ్య గారు ఇంకా మా జున్నుగాడు అయితే వచ్చారండి. మా జున్ను కూడా అక్కడ ఆడుకోవడానికి అయితే ట్రై చేస్తున్నాడు, కానీ వాడికి స్లైడ్ జారడం అంటే చాలా భయం. సో వాడైతే స్లైడ్కి చాలా దూరంగా ఉంటాడనమాట. మిగతావన్నీ యాక్టివిటీస్ చేయడానికి కూడా వాడు చాలా భయపడతాడండి, ఎందుకో నాకు తెలీదు. స్లోగా వాడికి కూడా అలవాటు చేయాలని అనుకుంటున్నాము. నాకు తెలిసి మీలో చాలామందికి అంగన్వాడీకి పంపాలా వద్దా అనే డౌట్ని క్లారిఫై చేసామని అనుకుంటున్నామండి. మీ ఏరియాలో కూడా అంగన్వాడీ ఉంటే మీ పిల్లల్ని పంపించండి. దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సిస్టర్ టాక్స్.